వెస్ట్ బెంగాల్లో ముర్షిదాబాద్ అనబడే ఒక ప్రాంతంలో హింస మీకు నిరసనల పేరు మీద స్టార్ట్ అయింది. కానీ ఫైనల్గా అది హింసకు దారితీసింది. ముగ్గురు మరణించారు. చాలామంది మిత్రులు ఈ వాక్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి మాట్లాడమని ఒక వీడియో చేయమని అడుగుతూ ఉంటే నేను చెయ్యలేదు. ఎందుకు అంటే ప్రస్తుతము మన దేశము ఉండే పరిస్థితి మీరు గమనించారనుకోండి, ఎంటైర్ వరల్డ్కి మనం కావాలండి. ప్రతి వాళ్ళు భారత్ని ఇవాళ కోరుకుంటున్నారు. అది మీరు అమెరికా వాడి ట్యాక్స్, అలాగే యూరోప్ యూనియన్ వాళ్ళు మనతో చేసుకోవాలనుకుంటున్న వ్యాపారం, అంటే మన ఎక్స్పోర్ట్స్, మన రెవెన్యూ, మన జీడిపి ఇది ఏ స్థాయిలో ఉందంటే పీయూష్ గోయల్ గారు క్లియర్గా చెప్తున్నారు. అంటే ఇది లైఫ్ టైం గోల్డెన్ ఆపర్చునిటీ. ఇలాంటి సమయంలో ఇట్లాంటి అల్లర్లు అన్నప్పుడు మీకు కొంతమంది రౌడీలు, వీళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఉండొచ్చు లేదా పాకిస్తాన్ నుంచి అయినా వచ్చి అక్కడ ఉండే యువకులను రెచ్చగొట్టి ఇలాంటి పనులు చెయ్యండి. అంటే 3 మరణాలు అనుకోండి, కామన్ మ్యాన్ అలా ప్రవర్తించడండి. కామన్ మ్యాన్ ఇలాంటి పనులు చెయ్యలేడు. సో ఇప్పుడు వెస్ట్ బెంగాల్ అన్నారు అనుకోండి, వాళ్ళు ఒక బిజినెస్ సబ్మిట్ పెడితే 4.45 లక్షల కోట్లు మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతాము అని చెప్పి ఈ వ్యాపారులు వచ్చారు. వాళ్ళ దృష్టిలో వెస్ట్ బెంగాల్ ఏంటి, అసలు భారత్ ఏంటి, ప్రపంచమంతా. ఇప్పుడు రష్యాలో మే 9th విక్టరీ డే పెరేడ్ అన్నప్పుడు మోదీ గారు రండి అంటే ఒక బిగ్గర్ సినారియో చూశారనుకోండి, పెద్ద పెద్ద దేశాలకు మనం కావాలి. ఇప్పుడు అమెరికా వాడు చైనా మీద 145% ట్యాక్స్ విధించిన వాడు భారత్ పైన ఒక 50% అనొచ్చు కదా. చిన్నా చితకా దేశాలతో కలిపి, అంటే ఇండియా అన్నప్పుడు ఒక మేజర్ పవర్ అయినా మన మీద కూడా 10% మాత్రమే ట్యాక్స్ విధించారు. ఈ పరిస్థితుల్లో మనకున్న వాల్యూ చూడండి, గ్లోబల్గా మనకున్న శక్తి చూడండి. సో దీన్నంతా గమనించి పెద్ద పెద్ద దేశాలు, పెద్ద పెద్ద దిగ్గజ సంస్థలు ఇండియాలో పెట్టుబడులు పెట్టాలి, పెడితే మాకు సేఫ్గా ఉంటుంది, రిటర్న్స్ బాగుంటుంది, లాభదాయకంగా ఉంటుందని వాళ్ళు భావిస్తున్న ఈ టైంలో ఎక్కడో ఒక ప్రాంతంలో కావాలనేసే హింసకు పాల్పడడం, అడిగితే వాక్ అమెండ్మెంట్ యాక్ట్ అండి, ఇది కరెక్ట్ కాదు. ఈ మమతా బెనర్జీ గారికి ఏమాత్రం బుర్ర ఉంటే దీనిని నేను అమలు చెయ్యనండి, మీరు అమలు చేయకండి. దీన్ని ఓపెన్గా సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం, మా రాష్ట్రంలో ఇలాంటివి చెయ్యము, ముస్లింలకు మేము ఇలాగ అన్యాయం ఎక్కడ ఉందండి. ఒక్కసారి మీరు ఆ అమెండ్మెంట్ యాక్ట్ని చదివేరు అనుకోండి, ముస్లిం మహిళల కోసరము ఎన్నో రకాలుగా, ఎందుకంటే పురుష ఆధిపత్య సమాజం అండి, అక్కడ ఆస్తులు, భూములు ఇవన్నీ పురుషులకే. మహిళలు అనేవాళ్ళు వాళ్ళకి ఎటువంటి వాల్యూ లేదు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం అండి, మనం అందరము భారతీయులము. మీరు కామెంట్స్ పెడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆల్గోరిథమ్స్లో మీకు అక్కడ గూగుల్ వాళ్ళు, యూట్యూబ్ వాళ్ళు గమనిస్తూ ఉంటారు. ఇవాళ మనము మన యూనిటీ గురించి మాట్లాడాలి. ఇక్కడ మతాలు కాదండి, భారతీయులం. మనం భారతీయులుగా మనం ఎలా ఎదగాలి. ఒక ఎక్స్పోర్ట్ అన్నప్పుడు అందులో సిక్కులు ఉంటారు, హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు, ఎన్నో మతాల వాళ్ళు ఉంటారు, ఎన్నో జాతుల వాళ్ళు ఉంటారు. మనకేంటి, దేశము ముఖ్యము. వీఆర్ ఆల్ ఇండియన్స్, భారతీయులం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే చూడాలి. మనం ఇలాంటి అవకాశాలు ఇవ్వకూడదు. కానీ పొరుగు దేశాలలో శత్రువులు ఉన్నారు, తీవ్రవాదులు ఉన్నారు. వాళ్ళు దీనిని అవకాశంగా తీసుకొని సరిగ్గా ఆ చట్టాలను చదవకుండా ఇక్కడ ఏం జరుగుతుంది, ఒకవేళ ఇబ్బంది అన్నప్పుడు ఇక్కడ కోర్టులు ఉన్నాయి కదా, న్యాయస్థానం అని ఒకటి ఉంది కదా, అక్కడ అప్రోచ్ అయ్యి ఇక్కడ నాకు అన్యాయం జరిగింది అంటే రాజ్యాంగంలో ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఆ అధికారం ఇవ్వబడుతుంది. నేను నా ఒపీనియన్ని చెప్పే ఆ రైట్ అనేది నాకు ఉంటుందండి, అది మనకు రాజ్యాంగం ఇస్తుంది. సో దీనిని మర్చిపోయి రోడ్ల మీదకి వచ్చి మీకు ఇలాగ అల్లర్లు, ఇట్లాంటి మరణాలు, ఇది మన దేశానికి మంచిది కాదు. సరేనండి, ఒక 10 ఏళ్ల క్రితం జరిగింది అంటే అది వేరు. ఇవాళ ప్రపంచమంతా కూడా మనల్నే గమనిస్తున్నారు. భారతే అక్కడ మీకు సెంట్రల్గా ఉంది. అంటే మన చుట్టూర్తే గ్లోబల్ ఎకానమీ అనేది ఆధారపడి ఉంది. అది ఒక రష్యా అనండి, అమెరికా అనండి, యూరోప్ యూనియన్. ఇవాళ చైనా వాడు ఏం మాట్లాడుతున్నాడు,
100 బిలియన్ డెఫిషియన్సీ ఉంది చూసారా. దీనిని మళ్ళీ మనం రీవర్క్ చేద్దాము, మళ్ళీ మనం కొత్త ఎంఓయూలు. ఎందుకు? అమెరికా వాడితో గొడవ. చైనాలో ఉండే కంపెనీస్ మెల్లమెల్లగా డిసపియర్ అయిపోతారండి. ఎందుకు అంటే 145% ట్యాక్స్ అనేది మీకు ఒక 6 నెలలు ఉన్నా, మీకు ఒక సంవత్సరం 2 ఏళ్ళు అనట్లేదు, ఒక 6 months చైనాలో మీకు 145% ట్యాక్స్ అమెరికా వాళ్ళు విధించారు. ఇప్పుడు మనము మన వ్యాపారాన్ని ఎలా చెయ్యాలి, వాళ్ళు ఒక కమిటీ వేసుకొని కూర్చొని మాట్లాడుకున్నారనుకోండి, ఒక డార్క్నెస్సే ఉంటుంది, అంధకారమే ఉంటుంది, వాళ్ళకి ఎక్కడా వెలుగు కనిపించదు. ఎందుకు అంటే అమెరికా లాంటి అంత పెద్ద మార్కెట్ని మీరు పోగొట్టుకొని మీరు చచ్చినట్టు మన దగ్గరికే రావాలి, భారత్ వద్దకే రావాలి. ఎందుకంటే అక్కడ మీరు డాలర్లలో కదా వ్యాపారం చేస్తారు, మంచి లాభాలు కదా. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి అల్లర్లు, ఇలాంటి వైలెన్స్ ఎక్కడో ఎవరో ప్లాన్ చేసి, అంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ అన్నప్పుడే ఈవిడ సెంట్రల్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉంటారు కదా, అక్కడ వాళ్ళు ఏం చేసినా కూడా వ్యతిరేకిస్తారు. సిమిలర్ టు తమిళనాడు, మీకు మోదీ ప్రభుత్వం ఏం చేసినా స్టాలిన్ గారు వ్యతిరేకిస్తారు. సరిగ్గా మమతా బెనర్జీ గారి ఆలోచనలు కూడా ఇలాగే ఉంటాయి. సరే, అది మీ ఇష్టం, మీ పాలసీస్, ఎవరు కాదు అనడానికి లేదు. నా రాష్ట్రం బాగు కోసము నేను ఆలోచిస్తాను, ఓకే ఫైన్. కానీ విదేశీయ శక్తులకు ఇలాంటి అవకాశాలు ఇవ్వడం, ఇప్పుడు కామెంట్స్లో మీరు మతపరంగా ఆలోచించడం మొదలు పెట్టారు అనుకోండి, మనమందరం భారతీయులమే కదా, ఇండియన్సే కదా. సో మనము మన మధ్య గొడవ పడుతున్నాం, ఇదే కదండి మన దేశానికి ఉన్న సమస్య, ఇదే కదండి. 600 ఏళ్ళు మహమ్మదియన్స్ పాలించారు, 200 ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళు పాలించారంటే అర్థం ఏంటి? మన దేశంలో యూనిటీ అనేది ఉండదు. కులాలు అంటాము, మతాలు అంటాము, జాతులు అంటాము, ఇలా విడిపోయి ఎప్పుడు గొడవలు పడుతూనే ఉంటాం. ఇది ఎదుటివాడికి అవకాశం, మీ శత్రువుకి అవకాశం. ఆ అవకాశాన్ని తీసుకొని మొత్తము మన పెట్టుబడులు, విదేశాల్లో నుంచి వచ్చే పెట్టుబడులు, ఇప్పుడు మీ రాష్ట్రము, మీ నగరములో ఒక 2000 కోట్ల రూపాయలు పెట్టుబడులు అనుకోండి, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు, ఆ లైఫ్ స్టైల్ ఎంత మారుతుంది. సో మన యొక్క బయింగ్ కెపాసిటీ ఎంత మారుతుంది. మీకు 1,00,000 రూపాయలకి జీతం, ఒక ఉద్యోగం వచ్చిందంటే ఎంత ఆనందంగా ఉంటుంది, తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారు. ఇవన్నీ ఏంటి? మీకు ఇన్వెస్ట్మెంట్స్ పెరగాలి, మీ దేశాన్ని నమ్మాలి, మన పనితనం, మన వర్క్ ఫోర్స్, వీటిని నమ్మి మీకు విదేశాల్లో ఉండేవాళ్ళు పెట్టుబడులు పెడితే మన జీవితాలే బాగుపడతాయి. ఇదంతా విడిచిపెట్టి ఆవిడ చెప్పడము, ఆవిడ ఇలాంటి అల్లర్లను క్రియేట్ చేయడము, ఎక్కడో ఉన్న వాళ్ళు వీళ్ళతో కలిసిపోయి దాన్ని హింసగా, ఇప్పుడు నిరసనలు తెలపడం అనేది ప్రతి వాళ్ళ రైట్ అండి, కానీ దాన్ని మీరు వైలెన్స్గా క్రియేట్ చేశారు అనుకోండి, ఇలా తగలబెట్టేయడాలు చూసేవాళ్ళకి ఏంటి, బాబో ఇండియా సేఫ్ కంట్రీ కాదు, మనం ఎందుకు ఇంతంత పెట్టుబడులు అక్కడ పెట్టాలి, వద్దు అని చెప్పి 1,00,000 కోట్ల రూపాయల వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు అనుకోండి. ఫస్ట్ వెస్ట్ బెంగాల్ కదా నష్టపోతుంది, తరువాత ఇండియా ఇమేజ్ కదా. ఇదంతా ఆలోచించకుండా జస్ట్ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ని మాత్రమే పట్టుకొని దేశాన్ని ఇలాగ పాడు చేసేవాళ్ళు, వాళ్ళ విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలండి. కాబట్టి దయచేసి ఈ వీడియోలో ఒక అవేర్నెస్గా నేను మాట్లాడాను. మనము భారతీయులము కలిసిమెలిసే ఉండాలి, మన దేశానికి ఏది మంచిదో అదే మనము చెయ్యాలి అనేదే మన ఎజెండా. దానికి వ్యతిరేకంగా ఎన్నో శక్తులు ఉంటాయి, కానీ దానివల్ల మనమే నష్టపోతామండి. ఆ నష్టాన్ని ఇవాళ మనము ఫేస్ చెయ్యకూడదు, ఛాలెంజ్ చెయ్యాలి. మీరు ఎవరైనా రండిరా, మా దేశము కలిసే ఉంటుంది, వీఆర్ ఆల్ వన్, వీఆర్ ఆల్ ఇండియన్స్, ఈ ఫీలింగ్ మనకు ఉండాలి. కాబట్టి కామెంట్స్లో జాగ్రత్తగా మీరు పెట్టే కామెంట్స్ మీకు ఒక నెగటివ్ ఇమేజ్ లేకుండా, దేశానికి నష్టము కలిగే విధంగా ఉండకుండా చూసుకోండి. జాగ్రత్తగా కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారమే కామెంట్స్ పెట్టండి. మరి మీ అమూల్యమైన అభిప్రాయాలు ఎలా ఉంటాయో నేనైతే ఎదురు చూస్తున్నాను. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.